ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. చెత్త బుట్లో బారేస్తున్నాను దాన్ని కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది రీసర్వేకి సంబంధించి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి పచ్చి ప్రచారాలు చేసుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు రీసర్వే కొనసాగిస్తారు. రీసర్వే అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఇట్ షుడ్ బి డన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సర్వే చేయాల, రీసర్వే చేయాల. దాంతో ఒకడు 5 గజాలు పక్కనోడి లాక్కుని ఉండొచ్చు, ఇంకోడు 10 గజాలు లాక్కుని ఉండొచ్చు. సర్వేల్లో తేడాలు ఉన్నాయి కాబట్టినే కదా అసలు రీసర్వే పెట్టింది. అవన్నీ అదేదో జగన్ చేస్తున్నాడు అన్నటువంటి ఒక ప్రచారం చేసి మీ భూములన్నీ లాగేసుకుని జగన్ మీకు ఒరిజినల్ కాగితాలు ఇవ్వకుండా అవి తాకట్టు పెట్టుకుంటాడంటే నమ్మేశారు జనం. రీసర్వేని రద్దు చేస్తున్నామని నమ్మేశారు. ఇప్పుడు రీసర్వే చేస్తారు. ఎందుకో తెలుసా? రీసర్వే చేసేటటువంటి వాటికి రాష్ట్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం. అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటే 50 ఏళ్ల పాటు వడ్డీ కట్టక్కర్లా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది. అందుకే జగన్ పరుగులు పెట్టి చేసింది ఆ పని. అతను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. డ్రోన్లు, శాటిలైట్ లింక్స్, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, భారీగా చేసుకొచ్చారు. ఆ చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా లిటిగేషన్స్ వస్తాయి. భూమి అంటేనే వివాదం. ఆ వివాదాలు బోల్డ్ వస్తాయి. ఆ వివాదాల ఫైనల్ సెటిల్మెంటే ఇచ్చేటటువంటి కాగితాలు. దాంట్లో వచ్చిన ఆ బాధపడే 10% చూపెట్టి 90% మందిని భయపెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కరెక్ట్. రీసర్వేతో అద్భుతాలు జరుగుతుందని ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరపగా ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్. ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారా? సార్ వేరే హావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి. దీనికి కూడా అంతకుముందు రహేజా రియల్ ఎస్టేట్ కి 27 ఎకరాలు కేవలం 99 పైసలకు ఎట్లా ఇచ్చారు. దీనికి కూడా కట్టబెట్టేటటువంటి ప్రక్రియలో భాగమేమో. నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. ఇలా ప్రొఫైల్ చూస్తే ఇలా బెంగళూరు బేస్ గా ఉన్నటువంటి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ఏదన్నా ఒక 500 కోట్ల లోపు టర్న్ ఓవర్, 500 నుంచి 1000 మంది ఎంప్లాయీస్, 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. 1000 మంది లోపే ఉద్యోగాలు ఉన్న సంస్థ ఒకసారి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఎంత ఉందన్నావు? కాగితం మీద ఉంటాది. అంటే ఇది కూడా ప్రజలను మభ్యపెట్టమే కదా. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందంట రియల్ ఎస్టేట్ కంపెనీ.